వీడియో స్టార్ట్ చేసే ముందుగా అందరికీ హ్యాపీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. ఇప్పుడు మన ప్రయాణం చిట్వేల్ నుండి పెంచిలకోనకు ఫ్రెండ్స్. ఈ దోవ మధ్యలో చాలా అందాలను నేను వీడియో రూపంలో మీకు చూపించాను, చూసేయండి ఫ్రెండ్స్. వీడియో ఎక్కువ లెంత్గా ఉంటే బోర్ కొడుతుందని చెప్పి 4x స్పీడ్లో పెట్టా ఫ్రెండ్స్ వీడియో. ఎవరైనా ఈ రూట్ను వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా కొద్దిగా చూసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్. కోతులు అనేటివి వాటికి ఫుడ్ కోసమని వెహికల్స్ మీదకి ఒక్కసారి వచ్చేస్తాయి ఫ్రెండ్స్ వెళ్ళేటప్పుడు. ఇప్పుడు చూపించే ప్లేస్లో ఫొటోస్ అయితే సన్ రైజ్ లేదా సన్సెట్ టైంలో సూపర్ క్లారిటీతో వస్తాయి ఫ్రెండ్స్ ఫొటోస్. ఒకసారి ఈ దావలో వెళ్ళే వాళ్ళు ఒకసారి ఇక్కడ ఫొటోస్ తీసుకోండి సన్ రైజ్ లేదా సన్సెట్ టైంలో. ఇప్పుడు అక్కడ దూరంగా కనిపించే చెరువును మనం 7th క్లాస్లోనో 8th క్లాస్లోనో ఎల్లమ్మరా చెరువు అని చెప్పి మనం క్లాస్లో చదువుకుంటాం ఫ్రెండ్స్. అదే ఫ్రెండ్స్ ఈ చెరువు. ఈ ఘాట్ రోడ్లో వెళ్ళే వాళ్ళకి కొద్దిగా స్లోగా చూసుకొని డ్రైవ్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ ఘాట్ రోడ్లో యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఎక్కువ. రీసెంట్గానే బస్సుకి అదేవిధంగా లారీకి ఇలాగే ట్రన్ దగ్గర యాక్సిడెంట్ అయింది ఫ్రెండ్స్. ఈ ఘాట్ రోడ్లు కూడా ట్రన్స్ దగ్గర చాలా ఎక్కువగా పగిలిపోయి గుంతలుగా పడ్డాయి ఫ్రెండ్స్. సో అందుకనే ఇలాంటి టర్నింగ్ల దగ్గర కొద్దిగా చూసుకొని నిదానంగా డ్రైవ్ చేయండి ఫ్రెండ్స్. సో ఈ విధంగా కొన్ని ట్రెండ్స్ దగ్గర సేమ్ ఇదే విధంగా రోడ్లు పగిలిపోయి ఇదే విధంగా ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇందువల్లే ట్రెండ్స్ దగ్గర చూసుకుంటారు. ఖచ్చితంగా హెల్మెట్ని అయితే వేసుకొని డ్రైవ్ చేయండి ఫ్రెండ్స్ ఘాట్లో వెళ్ళేటప్పుడు ఎవరైనా సరే.
మనం పెంచుల కోనకు చేరుకున్నాం ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ మీరు చూసేదే పెంచుల కోన. కనపడేవి ఈ పెంచుల కోనలోని కొండలు ఫ్రెండ్స్ ఇవి. ఈ కొండల్లో వర్షాకాలంలో అయితే ఈ కొండల నుంచి వాటర్ ఫాల్స్ చాలా అద్భుతంగా మనం చూడగలుగుతాం ఫ్రెండ్స్. వర్షాకాలంలో మనం పెంచుల కోనకు కానీ వస్తే కనపడే ఆ చీలిక నుంచే వాటర్ ఫాల్స్ పడతాయి ఫ్రెండ్స్. ఈ చీలికకు ఒక స్టోరీ ఉంది ఫ్రెండ్స్. ఆ స్టోరీ గురించి మనం లాస్ట్లో మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూడబోయేదే కోనేరు ఫ్రెండ్స్. అందరూ తల వెంట్రుకలు ఇచ్చిన తర్వాత ఇక్కడ మునిగి తర్వాత స్వామి దర్శనానికి వెళ్తారు ఫ్రెండ్స్. ఇది గుడి లోపల స్వామివారి కళ్యాణం ఫ్రెండ్స్. నేను వెళ్ళే టైంలో స్వామివారి కళ్యాణం జరుగుతూ ఉంది. దర్శనం అయిన తర్వాత స్వామికి ఎదురుగా బయట ఈ టెంకాయ అనేది స్వామికి అర్పించుకోవాలి ఫ్రెండ్స్. మీరు చూసేదే స్వామివారి ఆలయము. స్వామివారి ఆలయం ఎదురుగా ఆంజనేయ స్వామి వారి ఆలయం ఉంటుంది. ఇప్పుడు మనం వెళ్ళబోయేది ఆదిలక్ష్మి అమ్మవారి ఆలయంకి. ఈ ఆదిలక్ష్మి అమ్మవారి ఆలయము కోనేటికి ఎదురుగా మనకు కనిపిస్తుంది. కొంతమంది భక్తులు తెలియక అమ్మవారిని దర్శించుకోకుండానే వెళ్ళిపోతారు. నరసింహస్వామి దర్శనం తర్వాత ఆదిలక్ష్మి అమ్మవారి దర్శనం చేసుకుంటేనే మనం ఏమన్నా కోరుకున్న మొక్కులు అనేవి తీరుతాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు చూసేదే ఆదిలక్ష్మి అమ్మవారి ఆలయము బయట నుంచి. ఈ మర్రి చెట్టు దగ్గర అమ్మవారిని ముక్కొని సంతానం లేని వాళ్ళు ఇలా కడితే సంతానం కలుగుతుందని ఇక్కడ ఆచారం ఫ్రెండ్స్. అమ్మవారు ఇచ్చిన వరం అది. ఇక్కడ వీడియో అయితే అందరికీ నచ్చింది అయితే అనుకుంటున్నా ఫ్రెండ్స్. నచ్చిందో నచ్చలేదో అందరూ ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సరే అయితే ఫ్రెండ్స్ వెళ్ళొస్తాం, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్.